పార్వేటి మండపాన్ని మంత్రాలయం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ స్వామీజీ సందర్శించారు. అన్నమయ్య కాలంలో నిర్మించిన పార్వేటి మండపానికి జీర్ణోద్ధరణ చేయడంపై విమర్శలు రావడంతో స్వయంగా పరిశీలించారని తెలిపారు. మండపాన్ని చూడగానే క్రొత్త ప్రపంచాన్ని చూసిన భావన కలిగిందన్నారు. జీర్ణోద్ధరణ చేసిన మండపంపై విమర్శలు చేయడం సబబు కాదన్నారు. మంత్రాలయంలో కూడా 400 సంవత్సరాల క్రితం నిర్మించిన మండపాలను కూడా పునరుద్ధరణ చేశామని మఠాధిపతి తెలిపారు. ఈరోజు తిరుమల కొండకు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి పీఠాధిపతులుగా మేము ఇక్కడ విచ్చేయడం, పెద్ద మర్యాదను స్వీకరించి స్వామిని దర్శించుకుని అశేష మానవాళికి శాంతిని, ఆయుర ఆరోగ్యాలను, సిరి సంపదలను కోరుకున్నాం. ఇందులో భాగంగా ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ప్రస్తుతం ఉన్నటువంటి ఈవో గారు, పాలక మండలి వీళ్ళందరూ కూడా ఎన్నో ప్రజోపయోగి అయినటువంటి అభివృద్ధి కార్యాలను చేపట్టడం విన్నాము, చూసాము. కొత్తగా ఈ పారువేటి మంటపం అనేటువంటిది అన్నమాచార్యుల కాలంలో నిర్మించినటువంటి దాన్ని నూతనంగా దీన్ని జీర్ణోద్ధారం చేశారు అని విన్నాము. దీని గురించి విమర్శలను కూడా విన్నాం. ఏమిటిది సంగతి స్వయాన చూడాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. దీన్ని చూస్తూనే ఒక మరో ప్రపంచంగా మేము భావిస్తూ చాలా చక్కగా, సువిశాలంగా, ఉన్నతంగా, అంతేకాకుండా సాంప్రదాయాలకు, శాస్త్రానికి ఎక్కడ కూడా ఏమాత్రం లోటు లేకుండా ఈ నిర్మాణం అనేటువంటిది జరిగింది. అయితే పురాతన కాలంలో కట్టినటువంటి చాలా చిన్న మంటపాన్ని విశాలంగా చేయడం అనేటువంటిది ఈరోజు జనసంఖ్య, భక్తులకు దీనికి తగినట్టుగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. పురాతన కొన్ని రాళ్లను, మంటపాల అవశేషాలను కూడా దీనికి ఉపయోగించి కొన్ని నూతన శిలలను కూడా ఉపయోగించి చేయడం జరిగింది. ఏమాత్రం సాంప్రదాయానికి ఇక్కడ లోటు లేకుండా చాలా చక్కగా జరిగింది. ఈ విమర్శ అనేటువంటిది ఒకవేళ ఉంటే ప్రత్యేకంగా కూర్చుని విమర్శ చేయొచ్చు, కానీ ఇలాంటి అభివృద్ధిని అడ్డుకోవడం, విమర్శించడం తగు కాదు అనేటువంటి హితు సూచనలను కూడా వారికి కూడా తెలియపరుస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, పాలక మండలి, ఈవో గారు వారిని అందరినీ మనసారా అభినందిస్తూ